హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. ముంబై ఇండియన్స్ టేకింగ్ ఆన్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ రోజు ఈవినింగ్ మ్యాచ్ అన్నమాట. ఇది వాల్కడే ముంబైలో జరుగుతుంది మ్యాచ్ లో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ దిగుతారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ది కెప్టెన్. స్టెఫెన్ రూదర్ఫుడ్ గానీ విల్ జాక్స్ గానీ ఇద్దరులో ఒకళ్ళు ఆడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. షార్దుల్ ఠాకూర్ ఆడతాడు. దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, మయక్ మార్కండే లాంటి స్పిన్నర్ ని కూడా ఆడిపించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ముంబై ప్లేయింగ్ 11. ముంబై ఈ సంవత్సరం చాలా స్ట్రాంగ్ గా ఉంది. హాట్ ఫేవరెట్స్ గా మ్యాచ్ లో దిగుతుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే వీళ్ళ ప్లేయింగ్ 11 వచ్చేసి ఫిన్ అలన్, అజింక్య రహానే ఓపెనర్స్ గా వస్తారు. అంకిష్ రఘువంశీ ఉన్నాడు కదా, అతను థర్డ్ పొజిషన్ లో వస్తాడు. కెమెరాన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్వాని, సునీల్ నారాయణ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉమ్రాన్ మాలిక్ కానీ రాహుల్ త్రిపాఠి కానీ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇది కేకేఆర్ గురించి ప్లేయింగ్ 11. రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే ఆన్ పేపర్ ముంబై చాలా స్ట్రాంగ్. ఈ సంవత్సరం ముంబై చాలా స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతుంది. ఈ సంవత్సరం ముంబై కప్పు కొట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదు, అంత స్ట్రాంగ్ గా ఉంది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా ముంబై టీమ్ లోనే ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. సో చూడాలి మ్యాచ్ ఏం జరిగిద్ది అనేది. 90% ముంబై ఇదే మ్యాచ్ ఇవ్వాలా. ఇంకేమన్నా 10% గెలిస్తే కోల్కతా గెలిచే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్ అని.